అయోధ్య రామ మందిరం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే ట్రస్టీగా ఉన్నటువంటి అరుణ్ మిశ్రా రాజీనామా చేసినట్టు, వాటిని ఆమోదించినట్టు ట్రస్ట్ ఈరోజు ప్రకటించింది. నిజానికి నిన్నటి ఆ వార్త వస్తున్నప్పటికీ పట్టుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నించారు. ఏదో సిట్ నాటకం ఒకటి నడిపించారు. చంపత్ రాయ్ డ్రైవరు లేకపోతే అటెండర్ ఇలాంటి వాళ్ళు తిన్నారని ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళ జోలికి రాలా, కానీ ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేయక తప్పలేదు. ఎందుకంటే దేశమంతా భగ్గుమని రాముడి పేరుతో డబ్బులు వసూలు చేసి భక్తి ఇవన్నీ చెప్పి రాజకీయాలకు వాడుకొని తీరా మేమిచ్చిన కానుకలు మా విరాళాలు ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తారని ఒక తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తిరుపతి లడ్డు మీదనో లేకపోతే ఇంకొక దాని మీదనో అంత గొడవ చేసిన వాళ్ళకి అయోధ్యలో అవినీతి జరిగితే స్పందించరని ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి కార్యాలయం కానీ బీజేపీ ముఖ్య నాయకులు కానీ ఎవరు మాట్లాడలేదు. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం కదా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధానమైనటువంటి చీఫ్గా పనిచేసినటువంటి నృపేన్ మిశ్రానే కదా అక్కడ చైర్మన్ గా పంపించారు. అప్పుడు మరి బాధ్యత ఏమి ఉండదా? 2020లో ఏర్పాటు చేశారు. ఇది నిజాన్ని 2020 నుంచి అక్రమాలు చాలా జరుగుతున్నాయని ఇప్పుడు సిట్ నివేదికలో తెలిసిందంటున్నారు. అది బయటికి రావాలి. మేము ఈ పరిణామాలతో చాలా దిగ్భ్రాంతి చెందాము. భక్తుల విశ్వాసాన్ని కాపాడడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాము అని ట్రస్ట్ ఒక ప్రకటన చేసింది, ఏదో సమర్థన లేకపోతే ఆత్మరక్షణ కోసం. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ చంపత్ రాయ్ ఆయన విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అయినటువంటి అలోక్ కుమార్ ఒక ప్రకటన చేశారు. నిజమే రాజీనామా చేశారు. తర్వాత ట్రస్ట్ను ఏం చేయాలన్న విషయం మేము జూలై 7వ తారీఖున సమావేశమై చర్చించబోతున్నాము అని ఆయన ఒక ప్రకటన చేశారు. జూలై 7న. అంటే ఇప్పటికీ విశ్వ హిందూ పరిషత్ అక్కడ అంత అదుపు కలిగి ఉంది. కానీ బయటికి వస్తున్న ఇంకో విషయం ఏమంటే ఇది ఆర్ఎస్ఎస్, విహెచ్పి, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అని సాగుతున్న ప్రచారాలు, వీటన్నింటి మధ్యలో ఉన్న వైరుధ్యాలు ఇది బయటికి రావడానికి కారణమయ్యాయి. కొంతమంది ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాళ్ళు పేరు చెప్పకుండా అజ్ఞాతంగా ఈ విషయాలు వెల్లడించారు. ఇంకా బయటికి రానివి చాలా ఎక్కువ ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ కూడా ఆలస్యంగా ఆయన ఇప్పుడు ముందు నుంచి వెనక్కి పోయినట్టుగా తయారైంది ఆయన పరిస్థితి. ఈ విషయంలో ఆయన బయట పెడితే, అన్ని విషయాలు బయట పెడితే ఆర్ఎస్ఎస్ కోపం. బయట పెట్టకపోతే 2027లో జరిగే ఎన్నికల్లో తనకు ప్రధాన ఓటర్లుగా ఉన్న హిందుత్వతో ఓట్లు తెచ్చుకున్న పరిస్థితిలో కాస్త అక్కడ ప్రతిబంధకం, ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకనే ఆయన నానా భర్జనలు పడుతుంటే ఇంతలో బయటకు వచ్చేసింది. ఇంకా అనివార్యంగా ఒక సిట్ అని వేసి చేతులు దులుపుకున్నారు, కంటి తుడుపుకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఆయన దీన్ని ఎవరు భక్తులు, రామభక్తుల మనో విశ్వాసాలను భావాలను దెబ్బతీయకండి, మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము, ఎవరు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదు అని ప్రకటన. అసలు రాజకీయ ప్రయోజనాలు కదా, ఆర్థిక ప్రయోజనాల కోసం అవినీతికి పాల్పడింది మీరైతే ఇంకెవరో దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చెప్పడం ఏంటి? ప్రధానమంత్రి కార్యాలయము లేకపోతే కేంద్ర బీజేపీ నాయకత్వం మౌనం వహించడం ఏంటి? అలాగే సనాతన సేనానులమని ఊగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? తెలుగులో కూడా ఈ మధ్య విచ్చలవేడిగా వచ్చేసి లోకల్ అర్నబ్బులు కానీ లేకపోతే తాజాగా వచ్చిన అనేక మంది కొత్త గొంతులు కొన్ని వినిపిస్తున్నాయి కదా సోషల్ మీడియాలో. వాళ్ళందరూ ఎందుకు గప్ చెప్పి ఎక్కడ దొంగలు అక్కడనే అన్న పద్ధతిలో సైలెంట్ అయిపోయారు. కానీ ఒక స్వామి ఉన్నాడు, ఆయన శంకరాచార్యుడు అంటారు కూడా, ఆయన అవిముక్తేశ్వరానంద ఉత్తరాఖండ్ లో ఉంటారు. ఆయన చాలా స్పష్టంగా ప్రకటించారు, వీళ్ళ రామభక్తి బూటకం, దీంతో రుజువైపోయింది, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని. అసలు దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఆలయాలన్నిటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, దేవాదాయ శాఖ ఇవన్నీ చూస్తుంటే ఒక్క అయోధ్య ఆలయానికి మటుకు ఎందుకు ప్రత్యేకంగా ట్రస్ట్ పెట్టాల్సి వచ్చింది, ప్రైవేట్ ట్రస్ట్ కి ఎందుకు అప్పగించాల్సి వచ్చింది అనే ప్రశ్నలు కూడా ఇక్కడ వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయాలు సోమవారం విచారణకు స్వీకరిస్తానని చెప్పింది. వాళ్ళు ఏం స్వీకరిస్తారు, ఏం చెప్తారు? వెంటనే ఓ నోటీస్ ఇస్తారు. ఇప్పటికిప్పుడు ఏమీ తలకిందులు ఏమీ చెయ్యరు కదా. అంటే దీన్ని స్లో డౌన్, కొంచెం కప్పిపుచ్చడానికి, దాటవేయడానికి మటుకు అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నది చాలా స్పష్టంగా కానీ. అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ ల అంతర్గత వ్యవహారాల్లో సర్దుబాటు చేసుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. మూడవది, అసలు ఘనపాటీలను, బడాబాబులను తప్పించేసి కింద ఉన్న చోట తలకాయలను మటుకు తప్పించే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ఇంత అతి కీలకమైన అత్యున్నత నాయకత్వమే ఆధ్వర్యం వహిస్తున్నటువంటి చోట, ప్రత్యక్షంగా పాలకపక్షం యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న చోట ఇంత చేసి 5 ఏళ్లే కదా అది ఆలయం కట్టి అయింది. 5 ఏళ్లే కదా, 5 ఏళ్లలోనే ఇంత భారీ కుంభకోణం జరుగుతుంటే, అంటే ఆదిలోనే హంసపాదులాగా ఇది అంటే ఏదో లేనిది
ఒకవైపు లోపల ఉన్నది వేరు, బయటికి ఒకటి వేరని అవినీతి వ్యవహారాలు చేసే వాళ్ళకి ఇవేవి అడ్డం రావు. రెండోది, అందరూ పైకి చెప్పినంత మాత్రాన రామనామం స్మరించే వాళ్ళందరూ ఏమి విశుద్ధంగా ఉండరు అని అయోధ్య సాక్షిగా జరిగిన ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. చూద్దాం. ఇంకా మన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రసిద్ధమైన వ్యాఖ్యాతలు అంతా సైలెంటే కదా. కానీ భక్తులు మౌనంగా ఎంతో విచారిస్తున్న వాళ్ళకి ఎవరు చెప్తారు? అదే విశ్వాసాలు దెబ్బతిన్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరి పాపాన వాళ్ళు పోతారు అని. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంత చేయటం అన్నదానికి చర్య ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా, ఆత్మవిమర్శ ఉండాలి కదా. యోగి ఏం మాట్లాడలేదు ఇప్పటివరకు, మోదీ అసలు మాట్లాడలేదే.